కనబడుతున్నారు. యాజకత్వం చేసే యాజకులు. లేవీయులు అంటే ఎవరు చెప్పండి? లేవీయులు అంటే వారి గురించి ప్రత్యేకంగా యాజకుల గ్రంథం లేదు, కానీ లేవియ కాండం ఉంది. యాజక కాండము లేదు, యాజక కాండము లేదు, లేవియ కాండము ఉంది. మరి లేవీయులు ఏం చేస్తారు? లేవీయులు చేసే పని ఏంటి అని అంటే, మోసే ఇచ్చిన ఆ పంచకాండాలను చేరాతతో రాయడము. రాయాలి. తర్వాత లేవీయులకు వాళ్ళు ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి ఉండకూడదని చెప్పాడు దేవుడు. తర్వాత యెహోవా ధర్మశాస్త్రాన్ని పఠించాలి అని చెప్పాడు. రెండవది, మూడవది, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నిలవబడి మాత్రమే యెహోవా ధర్మశాస్త్రాన్ని చదవాలి. లేవీయులు చేయవలసిన పని ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేసి మంచాన్ని అట్టగా పడుకున్నారు. కొంతమంది పేరుతో ఉంటుంది, అలా ఉంటుంది తెలుసా? అవి బాబోయ్ బాబులు ఉంటుందా? స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం. స్తుతి. మోసే గారిలో ఇద్దరు చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కాకపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రెండ్స్ కాకపోతారు. హల్లెలూయా. సెంటర్ కాకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. పిల్ల కాకపోతుంది. హల్లెలూయా. ఆడదైతే మొగోడు కాకపోతున్నా. హల్లెలూయా. వీడికి ఏమవుతుంది? ప్రార్థన కాస్త అలాగలా ఊపిపోతుంది. హల్లెలూయా. ఈ ఊపి శుద్ధి 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 అన్నాడా? శుద్ధి అంటాడు తల్లి. మొత్తం మీద ఈ ప్రార్థన మోకాల మీద ఉన్న ప్రార్థన చిన్న మోకాల మీదకి వెళ్తుంది. చిన్న మోకాల మీదకి వెళ్ళి ప్రార్థన మామూలు మడి మోకాలు వచ్చారు. మడి మోకాల మీద ఉన్న ప్రార్థన మొత్తం ఈడెట్టు ఇంకా ఎదురుగుండా దేవుడు ఉన్నాడని సంగతి మర్చిపోతాడు. అంతే ఇలాగ అవసరమైతే ఎలా కూర్చుంటాడు. హల్లెలూయా. శృతి 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 శృతి. హల్లెలూయా, హల్లెలూయా. కొండ చేస్తాడు. దేవుడు ఉన్నాడని అదృశ్యంగా భగవంతుడు ఉన్నాడని మర్చిపోయాడు. హల్లెలూయా. ఇంకా ఫోన్ రాలేదా? స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఫోన్ ఇది. హల్లెలూయా, స్తోత్రం. ఇలా అయితే ఫోన్ కూర్చో. హల్లెలూయా. మెసేజ్ రాలేదు ఇంకానే, మెసేజ్ పెట్టలేదంటే స్తోత్రం. హల్లెలూయా. మూడ్లో పెడతాం, సైలెంట్లో పెడతాం. శుద్ధి శుద్ధి. ప్రభు నాయన. హల్లెలూయా. గుడ్ నైట్. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. యేసు నామమున ఆమేన్. చూసావా? అయిపోయింది. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవాలయంలో కొరడా ఇసుకుని పరిగెట్టలేదా యేసయ్య? అది ఎవ్వరికి అర్థం చేసుకోరు. యేసుక్రీస్తు ప్రభు వారు అస్సలు కోపలేదు అన్నట్లుగా కరుణామయుడు సినిమా తీసేసి కదిలింది కరుణారథం సాగింది పాప నీ కోసం సమాజం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదే యేసయ్య కొరడా తీసుకుని ఇప్పుడు కొరడా పేరేంటే పెడతాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అన్నాను మా అమ్మనే, అమ్మ అందరూ సైకిల్ ఎక్కుతుంటే కేగిలి బైక్ అలా పోతుంది. సైకిల్ ఎక్కుతుంటే అస్సలు కంటలేదు. అసలు ఏం చేయమంటే చెప్పాలని అడిగాను. మా అమ్మందో మీరైతే ఏం చెప్తారు? బోర్న్‌విటా తాగు, హార్లిక్స్ తాగు, కోడిగుడ్డు తిను, పాలు తాగే అని చెప్తారు. ఏమన్నా మా అమ్మ అందే, మా అమ్మగారు వాక్యం చదువు, అది మీరు ఆ వాక్యం చదివితే ఆటోమేటిక్గా నీకు ఎప్పుడు ఒళ్ళు రావాలో అప్పుడు ఎంత కావాలో అంత ఒళ్ళు వస్తుందండి. ఒకటో తరగతి కూడా చదువుకోండి.
24 గంటల్లో మినిమం 18 గంటలు ప్రాంతంలో ఉండేది ఆవిడ. మాకేటండి జమీందారులో 3 ఎకరాల చేను ఉండేది. అల్లయ్య 3 ఎకరాల చేను ఉన్నప్పుడు ఏం చూసుకుంటే నేను కాదర్లో ఉంచుకున్నాను ఇలాగా. రెక్కాడతా కానీ డొక్కాడదు మీకు ఏంటి, రెక్కాడతా కానీ మీకు అనుకోండి. ఎవరినాడా ఎనవలసిన ఇంకేడు ఈ రెక్కలు నరకాలని ఉన్నాం అనుకున్నాడు. అంతే 2 ఎలక్షన్లు వచ్చినాయి, 2 ఎకరాలు వెళ్ళిపోయి సోదరు చెప్పండి. 3,000 లక్షలు వచ్చింది, వచ్చిన 3,000 కూడా అనుకోదు. ఇప్పుడు ఈ కాలర్ కావడం వస్తారు కదా, ఇలా కొట్టుకున్నట్టు కూడా లేదు. అలా ఇప్పుడు అప్పటికే నేను బైబిల్ 40 సార్లు చదివాను, క్షమించండి 12 సార్లు చదివా. అలా అప్పటికే 12 సార్లు చదువుతున్నాను. కానీ నా జీవితంలో సరైన మారు మనసు లేదు. గర్వం, అతిశయం, ఈ గర్వము, అహంకారం, అతిశయంతో ఉప్పుతో అయిపోతుండేవాడిని. ఆ బాబు నాకు జలసాపుత్రుడిని పేరెట్టాడు. అలా చదువునప్పుడే మా చేతి దగ్గర హాస్టల్ ఉండేది, క్రైస్తవుల హాస్టల్ బామర్లో. సరిగ్గా ఇంటికాడ తినేసేవాడిని. సరిగ్గా వాళ్ళు భోజనాలు పెట్టే టయానికి కోడిగుడ్లు పెట్టేవారు. అలా ఒక కోడిగుడ్డు వేసేవాడు. ఆ కోడిగుడ్డు వేసేసేవాడు అంటే ఆనంగా పెట్టేసేవాడు. కోడిగుడ్డు వేయలేదు 10 కాకేసేవాడు. అది ఎంత అప్పుడు ఎంత పాపాత్మున్నాం. మళ్ళీ చర్చలో మళ్ళీ గుడ్డు వేసేవాడు. ఎంతలా చెప్పంటావో మాటగా కట్టుకోండి. అలా అలా ఆ కోడిగుడ్డు ఈ కోడిగుడ్డు తినేసేవాడు. దేవుడు చదువుతున్నవాడు ఏనాడికైనా దేవుడు సేవ చేసేవాడు అయిపోతాడు. సపోర్ట్ కట్టి దేవుడికి ఎంతో గదిలో చెప్పండి. ఈడు సరిగ్గా ఈడే కావాలా కనుక్కున్నాడేమో దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని 10 నిమిషాల్లో ముగిస్తాను. ఒక అద్భుతమైన సత్యాన్ని నేను ముందు పెట్టబోతున్నాను. హల్లెలూయా. లేవీయులు, యాజకులు వీళ్ళు ఏం చేస్తున్నారు? 10వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత అక్కడ అండర్లైన్ చేయండి. దేవుడికి ఏముందట? ఉగ్రత, మహోగ్రత, చల్లారేటట్లుగా. హల్లెలూయా. ఏం జరుగుతుంది? హల్లెలూయా. నేను చెప్పాను కదా, నాకు పేరు పెట్టిన అతను చాలా అసూయతో కాగా పాస్టర్ గారు అసూయతో నా పేరు సడ్డగా ఎక్కడ పెడతాడని చెప్పాడని. హల్లెలూయా. మన మీటింగ్ ఒక చోట కూర్చున్నా, ఆయన అంటున్నాడంట, పాస్టర్ మీటింగ్ అంతా ఎక్కడికి వెళ్ళా సరే నా శిష్యుడు చూసి నేర్చుకోవడం అంటాడంట. మళ్ళీ ఎలాగైపోతుంది చూసుకో రివర్స్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దాకా ఒక మాట, ఇప్పుడు దేవుడు ఎత్తిన తర్వాత నా శిష్యుడు చూసి, మా సంఘ విశ్వాసి వాడు, మా ఆత్మీయ కుమారుడు, మా చిన్నాన్న గారు బాప్తిజం ఇచ్చారు, గొప్ప స్థాయిలో వాడబడుతున్నాడు, ఆయన చూసి నేర్చుకోవడమని పాటలందరికీ కష్టం చెప్పాడండి. అలా అది కూడా మొన్న చర్చోపడిలో రోజునే ఒక 5 పాస్టర్లు వచ్చి చెప్పారు నాకు. మా దేవా స్తోత్రం ఆయన అనుకున్నానంటే. హల్లెలూయా. నేను ఏ నోరైతే తిడుతుందో, ఏ నోరైతే నేను అంటుందో, అదే నోరు నీ కోసం సభాసం చెప్పే రోజులు రాబోతున్నాయి. మీరు వచ్చే రోజులు రాబోతున్నాయి. మీరు రచించబడే రోజులు రాబోతున్నాయి. మీరు ఘనపరచబడే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 21వ వచనం చదవండి.
రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు, నూత వారి కొరకు, పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలు, 7 పొట్టేళ్ళు, 7 గొర్రెలను, 7 మేకపోతులను తెచ్చిచ్చిన కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడి. ఆహారుల సంత వారు యాజకులకు పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు తీసుకుని బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారి పట్టేలను వధించినప్పుడు యాజకుల రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికి, సమాజపు ఎదుటికి మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత వధించి అండర్లైన్ చేయి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల అందరి కొరకు ఏ బలి? 2 బలులు రాశాడు అక్కడ. 1 దహన బలి, 2 పాప పరిహారార్థ బలి అర్పించారు. నిమిత్తము చాలమ్మా చదివిన నిన్ను దేవుడు దీవించును గాక. అక్కడ బలిపీఠము అన్న మాట ఎన్నిసార్లు వచ్చింది? 21లో 7 అనే మాట 4 సార్లు కనబడింది. కోడెలు, పొట్టేళ్ళు, గొర్రె పిల్లలు, మేకపోతుడు ఎన్నేసి 7 అని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓడాలో ఉన్న వారికి ఇంకా బాగా ఉంది. హాయిగా జమీందారులో జారుపడిపోయారు. హల్లెలూయా. వాక్యాన్ని లోతుకి తీసుకుని వెళ్ళాలి. వాక్య సేవకులు ఈ రోజుల్లో వాక్యం లేక చాలా మంది గల్లలాడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాకి ప్రసంగాలు వద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. కాపీ ఆరాధన వద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటూ ఒక కొత్త అభిషేకాన్ని దేవుడు దాచి ఉంచాడు. నీకంటూ ఒక కొత్త ఆరాధన దాచి ఉంచాడు. నీకంటూ కొత్త లైఫ్ దేవుడు దాచి ఉంచాడు. నమ్ముతున్న వాళ్ళు మాత్రమే చదువు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్ వేసన్న గారిని నేను అవార్డు పొందుకున్నాను. ఎప్పుడు? 2000 సంవత్సరంలో. అయినప్పటికీ దగ్గరగా 300 పాటలు రచించాను. ఆ పాటికి ఈ పాటికి సంబంధం ఉండదు. ఏ పాటికి ఆ పాటికి సంబంధం ఉండదు. ఒకసారి యేసన్న గారి రుచి నా పాటలో పెట్టుకోవాలని అనుకున్నాను. హల్లెలూయా. అప్పుడు ఒక పాట రాశాను. పాట వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. అచ్చం యేసన్న గారు మినిస్ట్రీలో నుంచి వచ్చినట్టుగా ఉండాలని కొన్ని 100 పాటలు నా పాటలు ఉన్నాయి. నా పాటలు నా స్టైల్ వేరు. నా స్టైల్లో ఉంటాయి. స్తుతి ధూపం వేసే ఆరాధన చేసే, స్తుతి ధూపం వేసే ఆరాధన. అసలు మ్యూజిక్ లేకుండా పాడలేదు. ఈ సన్నిధిలో పాడుకుంటునే, ఈ సన్నిధిలో పాడుకుంటునే, స్తుతి ధూపం వేసే ఆరాధన చేసే. వచ్చే నెలగల్లా కంపల్సరీ మ్యూజిక్ ఉండాలండి. సరేనా? హల్లెలూయా. కోడలు లేదు.
హల్లెలూయా. ఇది మా అమ్మాయిదయా ఇక్కడ నెక్స్ట్ స్టీ పెడుతున్నారా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు, మేకపోతులు ఎక్కడ బలిస్తున్నారు? ఈ బలులు ఎక్కడికి వెళ్ళిపోయి? ఈరోజు ఈ కోళ్ళు పెద్ద పండుగ, ఆ తర్వాత గుళ్ళు పండుగ, ఆ తర్వాత ఇలా వేసేసే పండుగ, ఆ తర్వాత నరికేసే పండుగ, కోళ్ళు కోసేసే పండుగ. హల్లెలూయా. కోళ్ళు, మేకపోతులు, గొర్రెలు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబుల్ నుండి వచ్చింది. హల్లెలూయా. బలి ఇచ్చే కార్యక్రమం. హల్లెలూయా. సరిగా కళ్ళలో చెప్పరా? ఇంకొంచెం బాగా చెప్పండి. కొంచెం బొమ్మను ముగించాన్న వాళ్ళలో చెప్పండి. అందరికీ హల్లెలూయా. 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 స్తోత్రం చెప్పండి. మూడవ అంశం చెప్తున్నాను. అసలు ఈ 7 అన్న 4 ఏళ్ళు అంతండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, హల్లెలూయా. హల్లెలూయా. ఈ 28లో 8 అనే సంఖ్య నేను చెప్పాను గతంలో, మనిషికి సంబంధించింది. ఈ 8లో అసలు ముగింపు అనేది ఉంటుందా? ఎక్కడ స్టార్ట్ చేసావా మళ్ళీ అక్కడికే ఇలాగని మళ్ళీ ఇలాగా కలుస్తుంది. అది 8లో ఎన్ని సున్నాలు వచ్చినాయి? 2 సున్నాలు. అలాగా చెప్పండి. పై కనబడే 0 1, లోన కనబడే 0 8 మందే. ఇప్పుడు ఆ 2 ఉంది కదా, ఆ 2 అనేది పాత నిబంధన, క్రొత్త నిబంధన. చెప్పండి. సరే, ఇంతగా ఈ బలులన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? అది కావాలి నాకు. ఇశ్రాయేలీయులందరి కొరకు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఆమేన్. ఎవరన్నారు అన్నమాట? నేను గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అనేక ఆత్మలకి తల్లిగా మారిపోతున్నావు. ఇలాంటి ఎట్లా ఉంటుంది? ప్రవక్త అభిషేకం, వెళ్ళిపోయిన ఆవిడ మీదకి అభిషేకం, అది దీవెన. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు కోసమే ఎందుకు కావాలి? మరి ఇండియా నా దేశం కోసం మరి నేనేమైపోవాలి? హల్లెలూయా. మరి మా భారతీయులు ఏమైపోవాలి? జపనీయులు ఏమైపోవాలి? సకల ప్రజలు ఏమైపోవాలి? అందుకోసమే కదా ఇశ్రాయేలీయులు యేసు ప్రభువుని ఒప్పుకోలేకపోయారు. సపోర్ట్ పరిచయం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు యేసయ్య పేరు ఏంటో మీరు ఎవరైనా చెప్తే 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు క్రొత్త నిబంధనలో ఒక పేరు ఉంది. ఆ పేరు ఎవరైనా చెప్పరా? కాదు. చెప్పచ్చు ఎవరైనా? మూడు అంకెలు కాదు. కొంచెం దగ్గరికి వచ్చా. కాదు. ఇంకోటి
కృప. చప్పట్లు కొట్టి దేవుని నామమున. కృప సత్య సంపూర్ణుడుగా. యోహాను సువార్త లేకపోయి ఉంటే మనకి ఇది అర్థమే కాకపోదు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమంటారైనా శరీరదారుడైనా ఆయన శరీరదారుడిగా ఉంచాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు కృప సత్య సంపూర్ణుడైన. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసయ్య గారు ప్రతి పాటలో కృప గురించి ఉంటుంది. యేసయ్య గారు మినిస్ట్రీస్ లో కృప అనే పాట లేకుండా ఉండదు.